ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున ఈరోజు ప్రత్యేకమైన రీతిలో దేవుడు తన వాక్యముల నుంచి మన అందరితో మాట్లాడును గాక. యాకోబు భక్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుడు దేవుని ఆత్మ ప్రేరేపణ చొప్పున ఈ మాటలను ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ మాటలు అంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను తాను కాపాడుకుంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే చాలా శ్రేష్టమైనటువంటి మాటలు. ఈ లోకంలో మానవుడు రకరకములైనటువంటి భక్తిని చేస్తున్నటువంటి వారుగా కనబడుతున్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యములో శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్నాడు పరిశుద్ధమును పవిత్రమును నిష్కలంకమునైన భక్తి. ఎలాంటి భక్తి అంట? పవిత్రమును నిష్కలంకమైన భక్తి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మదర్స్ డే సందర్భముగా మదర్ తెరిసా అనేటువంటి ఒక తల్లిని జ్ఞాపకము చేసుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుని స్తోత్ర. ఎవరు చెప్పండి? మదర్ తెరిసా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె వేరే దేశము నుండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి వచ్చి ఆమె ఎంతో పరిచర్య చేసింది. ఎలాంటి పరిచర్య అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మన దేశంలో ఆమె చేస్తున్నటువంటి పరిచర్యను చూసి ఆమెకు మంచి పేరు వస్తుందని గిట్టనటువంటి వారు ఆమెను చంపాలని ప్రయత్నం చేశారండి. ఏం చెప్పండి? చంపాలని ప్రయత్నం చేసి ఆమెను చంపడానికి ఒక వ్యక్తిని పిల్లరా కిరాయికి మాట్లాడుతుంటే ఆ ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి గన్నును తీసుకొని షూట్ చేయడానికి ప్రయత్నం చేశారట. ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆమె చేస్తున్న పరిచర్య ఏంటో తెలుసా? కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య. కుష్ఠరోగం అంటే మీకు తెలుసు, కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాం. ప్రేమన దేవుని బిడ్డలారా, శరీరంలో ఉన్న రక్తము సీములాగా బయటికి వస్తూ ఉంటే ఆ చీమను ఏం చేసేదంటే ఆ గాయాలను కడుగుతూ ఉండేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిచర్య చేయడం అనేది సామాన్యమైనటువంటి మనుషులకు అది సాధ్యపడేటువంటిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మానవత్వము కలిగి ఉంటే, ఎంతో గొప్ప దైవత్వము కలిగి ఉంటే తప్ప
అలాంటి పరిచర్య చేయడానికి ఎవరూ పూనుకోరు. ఆమెను చంపడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ కిటికీలో నుంచి గన్ షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి భయంకరమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతున్నాడట. బాధపడుతూ అన్నాడు, అమ్మా అని కేక వేశాడు. కేక వేయగానే వెంటనే పరిగెత్తుకుని మదర్ తెరిసా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే భయంకరమైనటువంటి వాంతు చేసుకున్నాడు. ఆ వాంతును ఆమె చేతులతో అలాగే పట్టుకుంది. ఏమిటి వాంతు అంటే బ్లడ్, సీము కూడా రెండు కూడా ఆ వాంతులో నుంచి వచ్చి అలాగే పట్టుకుంది. ఎప్పుడైతే అలాగే పట్టుకుందో ఆమెను గనతో షూట్ చేయాలని ప్రయత్నించినటువంటి ఆ కిరాయి వ్యక్తి గుండె పగిలిపోయి, దేవుని స్తోత్రం చెప్పండి, వెంటనే వచ్చి ఆమె కాళ్ళ మీద పడి, అమ్మా నేను నిన్ను చంపడానికి నేను కిరాయి మాట్లాడుకొని వచ్చా, ఆల్రెడీ నేను నిన్ను చంపడానికి గన్ షూట్ చేశా, ఒక్క క్షణం అయితే నిన్ను చంపేసేటువంటి వాడు, కానీ నీవు చేస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పరిచర్యను చూసి, ఆ విధానమును చూసి నా గుండె పగిలిపోయిందమ్మా, నన్ను క్షమించమని ఆమె కాళ్ళ మీద పడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం దేవుని ప్రేమతో, దేవుని ప్రేమించిన కారణము చేత, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగూ ఈ భయంకరమైనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి కుష్ఠరోగులకి, రకరకములైనటువంటి ప్రియ గాయాలతో ఉన్నటువంటి వారిని, వారి గాయాలను కడగడానికి తీర్మానం చేసుకొని చక్కని పరిచర్య చేసినటువంటి తల్లి మదర్ తెరిసా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటో తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను తమ ఇబ్బందులలో పరామర్శించిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిక్కులేని పిల్లలను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధవరాండ్రులను, వారి ఇబ్బందులలో ఉన్నటువంటి వారిని పరామర్శించేటువంటి పరిచర్యను ఆమె చేసేది మా మదర్ తెరిసా గారు చేశారు. అంతేకాదు కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేసింది. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మచిలీపట్నంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన్ని అమ్మగారు వేరే దేశం నుంచి, ఇంగ్లాండ్ దేశం అనుకుంటాను, ఇంగ్లాండ్ దేశమును విడిచిపెట్టి, రక్త సముద్రం విడిచిపెట్టి, దేశమును విడిచిపెట్టి, గ్రామమును విడిచిపెట్టి మన బందరు పట్టణంలోకి వచ్చి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిక్కులేని పిల్లలను ఎంతో మందిని ఆదరించి వారికి ఆస్తులుగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సిద్ధపరిచి ఎంతో మందిని చదివించినటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి ఆమె ఎవరంటే ఆయన్ని అమ్మగారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాల సమయంలో ఈ ప్రాంతానికి నేను వచ్చిన తర్వాతే ఆమె చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమానికి కూడా నేను వెళ్ళడం జరిగింది. పిల్లలు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిక్కులేని పిల్లలను ఆదరించేటువంటి మనస్సు మనకుండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విధవరాండ్రులను, వారి ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇబ్బందులను మనం తెలుసుకుని, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి చేయగలిగినటువంటి సహకారము చేయవలసినటువంటి అవసరత ఎవరికి ఉందంటే వాక్యం చెప్తుంది. ఎవరైతే నేను భక్తి చేస్తున్నాను అని చెప్పుకున్నారో
వారి జీవితంలో ఈ రెండు రకములైనటువంటి పరిచర్యలు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ అంటున్నాడు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనము కాపాడుకునేటువంటి వారుగా ఉండాలి. ఎందుకని అంటే ప్రియమైన దేవుడు రాత్రికాల సమయంలో ఒక చక్కని వాక్యాన్ని నేను మీతో చెప్పడం జరిగింది. ఏమిటా వాక్యము అంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యములో చెబుతున్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు వస్తే ప్రియమైనటువంటి దేవుడు జరిగేటువంటి ఒక గొప్ప సంఘటన ఏంటో తెలుసా? దేవాది దేవుడు, ప్రభుల ప్రభు అయినటువంటి దేవుడు అంటాడు కదా అక్కడ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఏమంటూ ఉన్నాడంటే, ఇదిగో ఎవరైతే పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా చెడులవునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చెదను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథంలో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, ప్రభుల ప్రభు అయినటువంటి దేవుడు అన్నాడు, ఎవరైతే భక్తి చేస్తున్నానని ఎవరైతే అంటూ ఉన్నారో వారు ఎలా ఉండాలి అంటే, దేవుని యొద్దకు వారు రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని యొద్దకు వచ్చినటువంటి వారి జీవితం పూర్ణ హృదయముతో ఎలా రావాలంట? పూర్ణ హృదయముతో వారు నా యొద్దకు రాగా వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడనగునట్లు, నేను యెహోవానని నన్ను ఎరిగేటువంటి హృదయాన్ని నేను వారికి ఇస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు అన్నాడు, నన్ను ఎరిగేటువంటి హృదయాన్ని నేను వారికి ఇస్తాను. ఈ రోజున చాలా మంది దేవుణ్ణి ఎరిగేటువంటి హృదయము లేకుండా పోతుంది. ఎందుకని అంటే వాక్యం అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరి కలిగి ఉన్న రోగములన్నిటికంటే కూడా, వ్యాధులన్నిటికంటే కూడా మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిదంటే బలమైనటువంటి వ్యాధి. ఏంటా వ్యాధి అంటే పాపం అనేటువంటి వ్యాధి. ఈ పాపం అనేటువంటి వ్యాధికి మాత్రం లోకములో అన్ని రోగాలకు మెడిసిన్ ఉందేమో కానీ ఈ పాపం అనేటువంటి రోగానికి లోకంలో ఎక్కడా కూడా మెడిసిన్ లేదు. మెడిసిన్ ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది కనుక ఆ వ్యాధికి మందు ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర మాత్రమే ఉంది. అందుకనే ఆయన అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటాడు. కింద వచనంలో, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోనండి, విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి, వ్యాకులు పడండి, దుఃఖపడండి, ఏడుగుడి, మీ నవ్వు నీ ఆనందం చింతకును మార్చుకొనుడి, ప్రభు దృష్టికి మిమ్మును నేను తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకోనండి అంటున్నాడు. అవును పిల్లారా, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చెప్పండి? చేతులను శుభ్రం చేసుకోమని ఎందుకు అంటున్నాడు? మానవుడు ఈ చేతులతో అనేకమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నాడు. దేనిలో చేస్తున్నారు చెప్పండి? చేతులతో చేసే పాపం ఉన్నది. ఏంటా పాపం?
దేవాది దేవుడు దావీదుతో ఒకరోజు మాట్లాడుతుంటాడు. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలని ఉద్దేశించినప్పుడు మందిరానికి కావలసినటువంటి పరికరములను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బంగారాన్ని, వెండిని, కావలసినటువంటి పరికరాలన్నింటినీ సిద్ధపరిచేశాడు. సిద్ధపరిస్తే దేవుడు చెప్పాడు, దావీదు, నీవు నా మందిరము కట్టడానికి నీవు అర్హుడవు కాదు. ఎందుకయ్యా అంటే నీ చేతులు పాపముతో నింపబడి ఉన్నాయి, నీ చేతులు పాపంతో నింపబడ్డాయి. కాబట్టి నీవు నా మందిరాన్ని కట్టడానికి నీవు యోగ్యుడవు కాదని చెప్పాడు. మరి ఎవరు కడతారు అంటే నీ కుమారుడైన సొలొమోను చేత నేను నా మందిరాన్ని నేను కట్టించుకుంటా. దేవునికి స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 2వ దినవృత్తాంతముల గ్రంథములో చూడండి 7వ అధ్యాయములో 1వ వచనములో మనం చూస్తే, సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైనటువంటి బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సు మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక రుద్రుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును దేవుని మందిరం కట్టలేదు, కానీ దేవుని మందిరాన్ని ఎవరు కట్టారయ్యా అంటే సొలొమోను చేత దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కట్టబడినటువంటి మందిరంలో ప్రియమైనటువంటి జరిగినటువంటి సంఘటన గురించి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించగా అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను, ఇతరమైనటువంటి బలులను దహించిన. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు సొలొమోను చేత కట్టించినటువంటి దేవుని మందిరములోని కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సొలొమోను తాను చేసినటువంటి ప్రార్థన ముగించగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అగ్ని దిగి వచ్చింది. ఎవరి బలులను, దహన బలులను, ఇతరమైనటువంటి బలులను దహించి యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింప లేకపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా తేజస్సు, దేవుని తేజస్సు, దేవుని మందిరం అంతా నింపబడిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాజకులు దేవుని మందిరములో వారు లోపలికి వెళ్ళలేకపోయారట, వారు నిలవలేకపోయారు. ప్రియమైనటువంటి అంత తేజస్సు, దేవుని తేజస్సు మందిరము లోపలికి దిగి వచ్చిన. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా ఒకవేళ మన చేతులతో ఏదైనా పాపము ఒకవేళ మన చేతులలో ఉంటే ఆ పాపము మనం ఏం చేయాలి చెప్పండి? పాపులారా, మీ చేతులను మీరు శుభ్రము చేసుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేసుకోవాలి? శుభ్రము చేసుకుంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ కార్యములను మనం చూడగలిగినటువంటి వారుగా మనం ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. మన చేతులు పాపంతో నింపబడి ఉండకూడదు. మన చేతులలో ఒకవేళ ఏదైనా పాపం ఉంటే ఆ పాపాన్ని మనం ఏం చేయాలి? శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. రెండవదిగా అన్నాడు, ద్విమనస్కులారా, చదవండి, మీ హృదయములను ద్విమనస్కులారా అన్నాడు. ద్విమనస్కులంటే రెండు మనస్సుల మధ్య తలబడుతున్నటువంటి వారుగా ఉన్నారు. చాలా మంది ఎలాగున్నారు? ఇటు దేవుడు కావాలంటున్నారు, అటు లోకము కూడా
కావాలి అనేటువంటి వారుగా కనబడుతున్నారు దుర్మార్గులు. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండు పడవల మీద కాలు వేసినటువంటి వారి పరిస్థితి, వారి మధ్యలో పడిపోయేటువంటి పరిస్థితి. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో, వారి ముఖం మీద ఉమ్మి వేయబడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుంచి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. దేవుడి స్తోత్రం చెప్పండి. అన్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో, వెచ్చగానైనను నీవు చల్లగానైనను నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా నీకు మేలు. వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుంచి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ద్విమనస్సులుగా మనం ఉండకూడదు. రెండు మనసులు కలిగిన వారుగా ఉండకూడదు. రెండు పడవల మీద కాలు వేసిన వారి పరిస్థితి, మధ్యలో పడిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పడవలో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని పడవలో నీవు ఉండాలి. దేవునితో నీవు ఉండాలి. దేవుని వెంబడించే వ్యక్తిగా ఉండాలి. దేవుని అడుగు జాడలలో నడిచేటువంటి వ్యక్తిగా నీవు ఉంటే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితము దీవెనకరంగా ఉంటుంది. కనుక ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లల దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోవాలి. ఎందుకంటున్నాడు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దానిని గ్రహించువాడు ఒకడు లేడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక మీ హృదయాన్ని గ్రహించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. నా హృదయాన్ని గ్రహించగలిగిన వాడు, ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. అందుకే దావీదు అంటాడు 139వ కీర్తనలో, 139వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తుంటాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు అంటున్నటువంటి మాట, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించినవాడు. మనకు తలంపు పుట్టక మునిపే మనస్సు ఎరిగినవాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. మన మనస్సు ఎరిగినటువంటి వాడు అయినా, మన హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటాడు. మార్కు సువార్తలో చూసాం, హృదయములో నుండి అనగా లోపల నుండి అనగా హృదయములో నుంచి మనుషుని లోపల నుంచి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయంలో నుంచి దురాలోచనలు, జాగ్రత్తములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ
లోపల నుంచి అనగా మానవుని యొక్క హృదయంలో నుంచి బయలు వెళ్ళి మనిషిని ఏం చేస్తాయి? అపవిత్ర పరుస్తుంది అంట. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనం ద్విమనస్కులుగా ఉండకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేకపోతే చల్లగానైనా ఉండాలి. నిలువెచ్చని స్థితిలో మనం ఎంత మాత్రము ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చెప్పబడిన శ్రేష్టమైన మాటను బట్టి మన గుండె గుడిలో యేసయ్య ఉండాలి. మన గుండె నిండా ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉంటే తప్ప మన జీవితంలో ఎంత మాత్రము మన యొక్క ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన పాపములకు ఎంత మాత్రము నిష్కృతి లేనే లేదు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎందుకని అంటే ఏ భేదము లేదు, అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. ఏ భేదము లేదండి. కుల భేదము లేదు, మత భేదము లేదు, దేశ భేదము లేదు, తెల్లవాడము లేదు, నల్లవాడము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహిమను మనం పొందాలంటే, దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలంటే ఏం చేయాలి చెప్పండి? మన హృదయంలోనికి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము ఆహ్వానించాలి. ఎందుకని అంటే చదవబడిన వాక్యంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి, పవిత్రమును నిష్కలంకమునైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను, వెలవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యము మన కంటకుండా మనం కాపాడుకోవాలంటే, అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యములు అంటున్నాడు కదా, దావీదు తన జీవితంలో తన చేతులలో ఏముందంట? పాపం ఉన్నదంట. ఆ పాపమును బట్టి దేవుని మందిరాన్ని కట్టడానికి యోగ్యుడిగా చేయబడాల. దేవుడు తన మందిరాన్ని సొలొమోను చేత దేవుడు కట్టించుకున్నాడు. ఆ మందిరములో దేవుని యొక్క మనస్సు ఉన్నది. ఆ మందిరములో దేవుని కనుదృష్టి ఉన్న. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అన్నాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుస్తుందన్నాడు. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అందుకనే దేవుడికి అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ అంతటను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉండగా, ఆ మహిమను పొందడానికి, ఆ పరలోకాన్ని పొందడానికి, ఆ స్వర్గాన్ని పొందడానికి, ఆ మోక్షాన్ని పొందడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఈ లోకానికి 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడు. దేనికోసం అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. ఎంతగా అంటే వాక్యం చెబుతుంది, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమి పొందడానికి అంటే నిత్య జీవమును పొందడానికి. నిత్య జీవం అంటే మోక్షం, నిత్య జీవం అంటే స్వర్గం, నిత్య జీవం అంటే పరలోకం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్య జీవమును పొందడానికి ఆయనను అనుగ్రహించడు. ఎవరిని అంటే తన అద్వితీయ కుమారుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవాది దేవుడు
కుమారుడైన యెహోవా దేవునికి అద్వితీయ కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరినైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన ప్రియమైన దేవుని బిడ్డరా ఈ లోకములోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చినటువంటి యేసుక్రీస్తు సర్వ మానవాళి పాపము కోసం పరిహారముగా రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, గ్రంథాలు చెబుతున్నట్లు సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యం, తద్రక్తం పరమాత్మ పునిదాన బలియాగమని చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రతి మానవుడు పాపి అని. పాపి. ఏ పాపమయ్యా అంటే జన్మ పాపం. ఏ పాపమయ్యా అంటే కర్మ పాపములు. జన్మ కర్మ పాపములతో మానవుడు ఈ భూమి మీద ఉన్నాడు. సర్వ పాప పరిహారం, సర్వ పాపములు పరిహారం చేయబడాలంటే రక్తము చిందించబడాలి. ఈ రక్తము చెప్పండి. ఏ రక్తం? హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మనుషులు ఏం చేస్తున్నారంటే అక్కడ రాయబడింది, యాలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుని స్తోత్రం చెప్పండి. యాలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. దేవుని స్తోత్రం. అక్కడ యేసు ప్రభు వారు అంటాడు, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నా ఒక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో రాయబడిన దాని ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నేను దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పిన మాట ఇది? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట. ఇదిగో నేను వచ్చి నీ చిత్తమును నెరవేర్చడానికి. తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే సర్వమానవ యొక్క పాపాలు పరిహారం చేయబడాలంటే రక్తము చిందించబడాలి. తద్రక్తము పరమాత్మ అన్నాడు. ఆ రక్తం ఎవరిది? పరమాత్ముడిది, దేవుని రక్తము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన రక్తాన్ని చిందించాడు. ఆయన చివరి రక్తం కొట్టు వరకు కాల్చాడు. ఆ రక్తాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, ఆ రక్తాన్ని నా పాపం కోసమేనని ఎవరైతే నమ్ముతారో వారి పాపములకు ప్రాయశ్చిత్తాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుడు బిడ్డ, పాపములకు ప్రాయశ్చిత్తాన్ని దేవుడు కలుగజేసే దేవుడు. ఆ రక్తము ద్వారా ఎవరైతే వారి నోటితో వారి పాపాలు ఒప్పుకొని వారి హృదయమందు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నా పాపం కోసం రక్తము చిందించాడని హృదయమందు ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుడు ఏమవుతున్నాడంటే నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నిత్య జీవమును ఇవ్వబోతున్నాడు. పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు. స్వర్గాన్ని, మోక్షాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తములో కడగబడిన నీవు ఒకవేళ ఇంకా కడగబడినటువంటి వ్యక్తిగా ఉంటే నీ జీవితంలో నువ్వు కడగబడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. కడగబడాలి. నీ హృదయం అనేటువంటి కొండ కడగబడాలి. ఒకవేళ నేను కడగబడ్డానని చెప్పుకుంటున్నటువంటి వారు యెహోవా మాలిన్యము అంటుకోకుండా తనను తాను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అనుదినము కూడా ఇహలోక మాలిన్యము అది మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ ఎంత మాత్రము మనకు అంటకుండా మనము జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడే మన భక్తి జీవితానికి విలువ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి కృపను మనం అందరము పొందుకుని దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సకల ఆశీర్వాదముల చేత, దీవుల చేత నింపబడదాం. అట్టి కృప దేవుడు తన బిడ్డలమైన మనందరికీ దయచేయును గాక. ఆమేన్.